అండి నమస్తే, నేను శోభ. ఈరోజు స్పెషల్ రెసిపీ మలేషియా ఎగ్ ఫ్రైడ్ రైస్, నాసి గోరెంగ్. ఇది మనం ఎప్పుడు చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి. ఈజీగా ఇంట్లో ఉండే వాటితోటే రెడీ చేసుకోవచ్చు. వెల్కమ్ టు మై ఛానల్. దీనికి నేను ఒక 250 గ్రామ్స్ రైస్ తీసుకున్నా, పావు కేజీ. ఇది శుభ్రంగా కడిగి ఒక 20 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. 20 మినిట్స్ అయ్యాక ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని అది మసిలేటప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసి ఈ బియ్యం వేసేసుకోవాలి. అన్నం ఉడికేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే అన్నం పొడి పొడిలా ఉంటుంది, కొంచెం మెత్తగా అయినా కానీ అడ్జస్ట్ అయిపోతుంది. అనేది ఒక 80% ఉడికిన తర్వాత ఇలా జాలి గిన్నె ఉంటుంది, జాలి ఉంటుంది కదా గిన్నె, అందులోకి తీసుకొని ఇలా వేసి వాటర్ అంతా కిందికి పోతుంది. అన్నం అనేది పొడి పొడిగా ఉంటుంది. కంపల్సరీ దీనికి పొడి పొడిగా ఉండాలి అన్నం. విడివిడిగా అయ్యేటట్టు అన్నాన్ని వాటర్ అంతా కిందికి పోయేటట్టు చల్లారబెట్టుకోవాలి. తర్వాత క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. బౌల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఒక ఆలు, పొటాటో తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేటప్పుడు ఒక టీ స్పూను మనము చిల్లీ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అడుగు మాడకుండా కలుపుతూనే ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసివేయాలి. వేరే బౌల్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసిన, మన దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇది వేడాక మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ఎగ్ మనము ఇందులో కొట్టిపోసుకోవాలి. దీన్ని అంతా స్క్రాంబుల్ చేయాలి, ఇలాగ కలుపుతూ ఉండాలి, ఇలా కావాలి. తర్వాత ఒక బౌల్ పన్నీర్ వేసుకోవాలి. ఈ పన్నీర్ అంతా, ఈ పన్నీరు ఎగ్ అంతా మంచిగా వేగాలి. అన్నీ వేగి రాసిమెలిపోయాక మనం చాప చేసి పెట్టుకున్న క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, క్యాప్సికము, బీన్స్ ఇవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ ఉందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత ఈవెన్గా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. తర్వాత ఒక 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకుంటే ఏంటంటే మన ఈ ముక్కలన్నీ కలర్ మారకుండా ఉంటవి. ఇలానే ఈ కలర్ ఉండి మంచిగా మన కళ్ళకు మంచిగా కనబడుతుంది. తర్వాత ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక 1 స్పూను పెప్పర్ పౌడర్, కారం కొరకు. ఇంకా కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి అన్నీ మొత్తం మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు చల్లారబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది హాఫ్ ఇందులో వేసుకొని ఈ ముక్కలన్నీ రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలి. స్టవ్ అనేది మనం పూర్తి స్లో పెట్టద్దు, పూర్తి హై పెట్టద్దు, మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని రైస్ అంతా కలుపుకోవాలి. మిగతా రైస్ కూడా వేసుకొని కలుపుకోవాలి. కింది నుంచి మీదికి మంచిగా ఇదంతా మిక్స్ అయ్యేటట్టు ప్రతి మెతుకు కంటేటట్టు కలుపుకొని, తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆలు ఉన్నది కదా, ఆలు ముక్కలని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇక చూడండి, ఇలా ఎంత ఎమ్మిగా కనబడుతుంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి మంచిగా ఈవెన్గా మొత్తం కలిసేటట్టు. అంటే ఒక బౌల్ అన్న స్టీల్ గిన్నె అన్న ఉంటుంది, అందులో ఈ రైస్ పెట్టేసుకొని మనము పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇలా దీన్ని ప్రెస్ చేసుకోవాలి. నేను పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్ హాఫ్ బాయిల్డ్ చేసుకోవాలి. ఎగ్గు అలానే అందులోనే కొట్టిపోయాలి. నీలం అనేది మనకు అలానే ఉండాలి, కదిలించొద్దు. ఒక్కొక్క స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం మనకి ఇది నీసు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం వేసుకుంటేనే అక్కడక్కడ కారం తగులుతూ టేస్టీగా బాగుంటుంది. పెప్పర్ కూడా వేసుకోవచ్చు. ప్లేట్ తీసుకొని అందులో ఈ బౌల్ పెట్టి ఉల్టా అంటే అయిపోయాయి. ఈ రైస్ అనేది కదలకుండా అలానే వస్తుంది గిన్నె.
పైన హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఉంది కదా, ఇలానే వేసుకోవాలి. మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, పిల్లలు చాలా ఇష్టపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సేవ్ వాటర్, ఫుడ్ అండ్ ట్రీస్.